ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని చూసినట్టయితే జాబ్ పోస్టింగ్స్ అనేవి విపరీతంగా పడుతున్నాయి. లైక్ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఈ రిక్వైర్మెంట్ ఉంది. అందులో ఆ రిక్వైర్మెంట్ ఉంది. లైక్ 10థ్ చదివినోళ్ళకి, ఇంటర్ చదివినోళ్ళకి మంచి మంచి ఎంఎన్‌సీస్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయి. మంచి ప్యాకేజ్‌లు ఉన్నాయి. లైక్ 20 లాక్స్ ప్యాకేజ్, 25 లాక్స్ ప్యాకేజ్ అది ఇది అని చెప్పేసి చాలా పోస్టింగ్‌లు పడుతున్నాయి. సో ఇవి నమ్మచ్చా అంటే అస్సలు నమ్మొద్దు. ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే ఈళ్ళు ఏం చేస్తారంటే మీకిప్పుడు తెలిసిందే జాబ్ గురించి చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు బయట. ఇది ఆళ్ళు పెట్టేవాడనమాట. అకౌంట్స్ క్రియేట్ చేసి అందులోని ఫేక్ జాబ్ పోస్టింగ్స్ అనేవి పెడుతున్నారు. లైక్ మళ్ళీ బీటెక్, ఎంటెక్ ఇలాంటివి పెడితే చాలా మంది దాకరు కాబట్టి 10థ్, ఇంటర్, డిగ్రీ అని చెప్పి ఇలా చిన్న చిన్న ఆటలకి అన్నిటికి కూడా జాబ్ పోస్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయని చెప్పి పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆ పోస్టింగ్స్ ఎలా ఉంటున్నాయంటే ఎడ్యుకేషన్ ఎంత, ఫోన్ ఉండాలి, లేకపోతే ల్యాప్టాప్ ఉండాలి, వర్చువల్ లొకేషన్, ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు గనక ఈ జాబ్ కి ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి, లింక్ అని చెప్పి, లేకపోతే డిఎం చేయండి అంటున్నారు. ఇదంతా ఎందుకు? ఆళ్ళ ఛానల్ ఎంగేజ్‌మెంట్ కోసం అన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆళ్ళు ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే ఆ పోస్ట్‌కి కమెంట్స్ గాని, డీఎమ్స్ గాని, లైక్స్ గాని విపరీతంగా వచ్చేస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని ఆ అల్గారిథం అనేది పుష్ చేస్తది వీడియోని. ఆ పుష్ చేయడం వల్ల ఏమవుతది? ఆళ్ళ ఛానల్‌కి గ్రోత్ ఫాస్ట్‌గా వస్తదన్నమాట. సో ఇది ఆళ్ళ పెట్టుబడి. అందుకని చెప్పేసి ఇదంతా అంటారు. సరే ఓకే పోన్లే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారు? కమెంట్ చేస్తున్నారు, డీఎంలు చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. అవుతున్నప్పుడు డీఎం చేసినప్పుడు ఆళ్ళేం చేస్తున్నారు? మనకు లింక్ పంపిస్తున్నారు జాబ్ పోస్టింగ్ అని చెప్పి. ఆ లింక్ ఓపెన్ చేసేసరికి కొన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి. అది ఫస్ట్ థింగ్. ఈ మధ్యన రెగ్యులర్‌గా అవుతున్నాయి. చాలా ఫ్రీక్వెంట్‌గా అవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి లింక్స్ వచ్చినా సరే. ఇంకొకటి రెండోది లింక్స్ అన్నవి ఆళ్ళు పెడుతున్నారు గానీ అవి వ్యాలిడ్ లింక్స్ కాదు. లైక్ అదొక పోస్టింగే. కాకపోతే అది ఎప్పుడుదో సంవత్సరం క్రితందో, 2 సంవత్సరాల క్రితందో తీసుకొచ్చి పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇదంతా చూసారా మన బిట్లీ అని చెప్పి. ఆ బిట్లీదేంటంటే మనం ఒక లింక్ దానికిస్తే అది ఆ లింక్‌ని సార్ట్ చేసి చిన్నగా మనకిస్తదనమాట. అది మనం ఎక్కడైనా పోస్ట్ చేసుకున్నప్పుడు ఒకళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే దాంతో మనకి డబ్బులు జనరేట్ అవుతాయి. ఒక క్లిక్‌కి ఇంత అని చెప్పేసి ఉంటది. సో ఇదొక రకమైన స్కామ్. ఇంకోటి మూడోది మనం డీఎం చేయగానే ఆళ్ళు మొత్తం ఒక అప్లికేషన్ ఫార్మ్‌లోకి పంపిస్తారు. పంపించి ఫిల్ చేయమని. మన మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన గ్రాడ్యుయేషను, మన స్కూలింగు, మన ఫ్యామిలీ డీటెయిల్స్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పంపిన తర్వాత ఆళ్ళేమంటారు? జాబ్ అన్నది మేము సెట్ చేస్తాం. మాకు ఇంత పే చేయండి అని చెప్పేసి ఆళ్ళంటారు. సో బేసిక్‌గా ఈ ఏ ట్రాప్స్‌లోని కూడా మీరు పడొద్దు. నేనెందుకు చెప్తున్నానంటే చాలా మట్టుకు ఈ మధ్యన స్కామ్స్ ఈ జాబ్ పేరునే స్టార్ట్ అవుతున్నాయి. మీకు నిజంగా జాబ్ కావాలి, నేను జాబ్ మారాలి అనుకుంటే ట్రస్టెడ్ సైట్స్‌ని ప్రిఫర్ చేయండి. లైక్ నౌకరీ గాని, లింక్డ్ఇన్ గాని ఇలాంటివి ప్రిఫర్ చేయండి. లేకపోతే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏవైనా ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు ఆల్రెడీ పనిచేస్తున్నారు. మీ ఫ్రెండ్స్‌లో గాని లేకపోతే ఎవరైనా ఆళ్ళేమైనా పోస్టింగ్స్ పెట్టారనుకో లైక్ ఈ పోస్టింగ్ ఓపెన్ ఉంది ట్రై చేసినోళ్ళు ట్రై చేయొచ్చు అని. అది మనం జెన్యూన్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తన కంపెనీలో ఎంప్లాయీ అండ్ ఆల్సో నీకు తెలుసు తను. ఓన్లీ అలాంటప్పుడే నమ్మండి తప్ప నీకు తెలియని ప్రొఫైల్స్ గాని లేకపోతే తెలియని అకౌంట్స్‌లో గాని ఏదైనా పోస్టింగ్‌లు పెడితే అస్సలు నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో.